వెయిట్ 10 మినిట్స్లోనే లంచ్ బాక్స్ రెసిపీ అయిన కరివేపాకు అన్నం కోసం ఫస్ట్ వచ్చేసి కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా మినపప్పు, 1 స్పూన్ దాకా శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొన్ని మిరియాలు, 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి, 1/2 కప్పు దాకా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో ఆయిల్ని యాడ్ చేసుకొని నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కరివేపాకు పొడిని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు పొడిని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు పొడి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ, హెల్తీ అండ్ క్విక్ రెసిపీ అయిన కరివేపాకు అన్నం అయితే రెడీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.